నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ప్రభుత్వం కూడా రైతులని అనేకటువంటి ఆశలు చూపించి ఓట్లు దండుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి హామీలను అవి తుంగలో దొక్కి రైతులను మోసం చేస్తున్నటువంటి విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ తోటి ముఖ్యంగా మేము కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే రకంగా కొనుగోలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి క్వింటాల్కి బోనస్ 500 రూపాయలు చెల్లిస్తానటువంటి ప్రభుత్వము చెల్లించలేదు. రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ 15,000 గతంలో రబీ సీజన్లో నవంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పంట చేతికొచ్చే సమయంలో ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ దగ్గర అడ్డుపడి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకు పెట్టుబడి పెట్టేటువంటి నాయకుల యొక్క బిల్లులు చెల్లించేందుకోసం వాడుకున్నారు తప్ప రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు డబ్బులను చెల్లించకుండా మొన్న చెల్లించారు. మరి వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసా అవుతుందో దాన్ని రబీ సీజన్ డబ్బులు ఇచ్చారు. మరి ఖరీఫ్ సీజన్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రైతు కూలీలకు కూడా మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ డబ్బులు కూడా చెల్లించాలి. ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు పబ్బం గడిపారు. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలంతా కూడా. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి మళ్ళీ 15 ఆగస్టు అని చెప్పి కథలు చెప్పి మళ్ళీ రైతులను ఈ లోకల్ బాడీ ఎన్నికలంత వరకు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తున్నాము. ఇప్పుడే ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు మీకు రాబోయే 4వ తారీఖు నాడు మీకు గుణపాఠం చెప్పబోతున్నారు రైతులంతా, ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలు. ఇంకా మోసం చేసే ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా తగిన బుద్ధి తెచ్చుకొని మీరు వెంటనే ఈ ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా ఇప్పటికీ దాదాపు ధాన్యం కొనుగోలు అన్నీ పోయినాయి. ఆయన ఇప్పటికీ ఉన్నటువంటి వాటిని కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఎవరైతే ఈ కోత విధించినటువంటి వాళ్ళ మీద మొత్తం సమగ్ర విచారణ జరిపి వారి మిల్లర్ల మీద కానీ మీద అందరి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. డబ్బులు 15,000 రూపాయల క్వింటాల్కి వెంటనే చెల్లించాలి. 500 రూపాయల బోనస్ ఏదైతే మీరు ప్రకటించారో మీరు రైతులకు ఆల్రెడీ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు కూడా వెంటనే మీరు ఆ అకౌంట్లలో జమ చేయాలి. లేకుంటే మీరు ప్రభుత్వం బాకీ ఉన్నట్టు లెక్క ఆ బాకీని వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 లక్షల రుణమాఫీని కూడా వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా మేము ఇంకా ఈ మొన్నటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినాం. దీన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయాలకు దగ్గరకి వాళ్ళందరూ కూడా మెమోరాండం ఇక్కడ సమర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్కి జిల్లా పార్టీ పక్షాన మేము ఇక్కడ ముఖ్య సీనియర్ నాయకులంతా కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన సీనియర్ నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు. కృష్ణారెడ్డి అన్న జిల్లాధ్యక్షుడు చెప్పినట్టుగా ఎన్నికల కంటే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన రైతులకు సంబంధించిన అంశాలని మర్చిపోయినారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. అంటే కేసీఆర్ పాలననే మించి నేను పాలన చేస్తా, అసలు కేసీఆర్ను మరిపిస్తా, మమ్మలను ఆలోచన చేయండి అని మాటలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ఎంతైతే మోసం చేసిండో అంతకంటే ఎక్కువ మోసపోతాను రైతులు. ఎందుకంటే ఎలాంటి కండిషన్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తాం, మాదే బాధ్యత అని మాట్లాడేది. తాలు, తేమ, రకరకాల కండిషన్లు ఉండేది. అలాంటి కండిషన్లు పెట్టకుండానే మేము వడ్లు కొనుగోలు చేస్తాం, అది మాది బాధ్యత అని ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కండిషన్ మీదనే, కేసీఆర్ గతంలో పెట్టిన కండిషన్ మీదనే వడ్లు కొనుగోలు అవుతున్నాయి తప్ప కానీ ఎక్కడ కూడా తాలు, తేమ, తర్వాత రైతులకి కటింగ్ లేకుండా వడ్లు కొన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము ఒకటే బీజేపీ పార్టీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం రైతులను ఆదుకోండి. మీరు ఇంక ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడతాం. కానీ ఈరోజు ఇచ్చిన మేము మెమోరాండం ఏంటంటే
ఇప్పటికీ ఇంకా కల్లాల కాడ, ఐకేపీ సెంటర్ల కాడ, సొసైటీల కాడ వడ్లు నిన్న మొన్నటి విపరీతమైన వర్షాలు వచ్చి వడ్లు తడిసి రైతులు అవస్థ పడతారు, గోస పడతారు. కాబట్టి ఎలాంటి కండిషన్ లేకుండా వీలైనంత కూడా ఐకేపీ సెంటర్ల కాడ ఉన్న వడ్లను కొనుగోలు చేయాలని మా బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కాబట్టి సీజన్ వచ్చే నెల కాలం నెత్తి మీదకి వస్తుంది, వచ్చే నెలనే మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి రుణమాఫీ చేయాలని కూడా మా బీజేపీ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత వడ్లకి క్వింటాల్కి బోనస్ అంటే అందులో రకరకాల పంటలు ఇచ్చిండ్రు. ఇప్పుడు వడ్ల సీజన్ 500 బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ కాదు, నష్టం లేకుండా కొనే దాఖలాలే లేవు. కాబట్టి కనీసం మీరు ఇచ్చిన హామీ మేము బీజేపీ పార్టీ నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి చూడండి, మొన్నటిదాకా రాళ్లవాన, మామిడికాయలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు అకాల వర్షాలు, కళ్ళ మీదకి వచ్చిన వడ్లని మొలికెత్తుతున్నాయి. 6 కాలం కష్టపడ్డ రైతుకు కష్టమే తప్ప కన్నీళ్ళే తప్ప కానీ ఏ ప్రభుత్వం అండదండగా ఉండలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మోసపడ్డారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన కనీసం ఆలోచన చేస్తారేమో అనుకుంటే కేసీఆర్ను మించిన నాయకులు తయారైనరు, కేసీఆర్ను మించిన పాలన తయారైంది. కాబట్టి దయచేసి దీన్ని ఆలోచన చేయాలి. బీజేపీ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము కొట్లాడే బిడ్డలం. కాబట్టి వెంటనే ఇవాళ క్యాబినెట్ కూర్చుంటుందన్నట్టుగా మేము మీలాంటి ఛానల్లో చూస్తున్నాం. తప్పకుండా ఈ వడ్ల ఎజెండా, అదేవిధంగా రుణమాఫీ, బోనస్, ఇంకా రకరకాలుగా మీరు రైతులకు పెట్టిన కండిషన్లన్నీ కూడా మీ మేనిఫెస్టోలో ఉన్నాయని కూడా అమలు చేయాలని బొడిగే శోభక్క గాలన్నగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.